ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈరోజు ఫాదర్స్ డే. ఏంటి చెప్పండి, అంటే ఏంటి? అంటే ఏంటి చెప్పండి? ఫాదర్స్ డే అంటే ఏంటి? నాన్నగారు హ్యాపీ ఫాదర్స్ డే. పొద్దున్నుంచి మేము కలుసుకోలేదు, ఇప్పుడు కలిసాను నేను. కలుసుకున్నాం కానీ తెల్లవారుజామున కలిసాం కానీ ఇంకా టైం అయిపోతుందని వెళ్ళిపోయాను ఇంక నేను. అంచేత నాకంటే వయసులో పెద్దోళ్ళు అందరికీ కూడా, మీరు కాదు వాళ్ళు, అన్నలు, తండ్రులతో సమానం కలిగిన వారు, ఆనుగ్ గారు మొదలుకొని రాజబాబు అన్నయ్య గారి దగ్గర నుండి సమీయులు గారు, తర్వాత మన ఎవరు రాజ్ కుమార్ గారు, తర్వాత పౌలు గారు, అలాంటి వారు అందరూ కూడా, పైన ఉన్నారు ఎవరన్నని, అలాంటి వారు అందరికీ కూడా ఫాదర్స్ డే అండి. తెలుగులో చెప్పమంటారా? మనకి ఇంగ్లీష్ వచ్చు కదా, చదువు రాని వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అంచేత హ్యాపీ ఫాదర్స్ డే, దేవునికి స్తోత్రం. అసలు ఈ ఫాదర్స్ డే ఎవరిచ్చారు అనే విషయాన్ని చెప్తానని చెప్పేసి వాక్యములోకి నేను ముందుకెళ్తాను. మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ ఉంటాయి, అవి కూడా మీకు చూపించేసి మరి నా మాటలు నేను ముగించి మరి ఈ యొక్క ఆరాధన మనము ముగించుకుని దేవునికి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1900 జాగ్రత్తగా వినాలి. 1910వ సంవత్సరంలో 3వ ఆదివారం అనగా 19వ తారీఖులో ఈ ఫాదర్స్ డే కనిపెట్టిన వారు, ఈ ఫాదర్స్ డే తీసుకొచ్చిన వారు ఎవరంటే సోనా రాస్మార్ట్. చెప్పండి, సోనా తెలియట్లేదా? సోనా రాస్మార్ట్ అనే ఎవరు అంటే ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఈ ఫాదర్స్ డే ప్రత్యేకంగా తీసుకొచ్చిందనమాట. తీసుకురావడానికి గల కారణాలు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి అంతే. వీరు తండ్రి గారు, ఆయన పేరేంటంటే విలియం స్మార్ట్. చెప్పండి, విలియం స్మార్ట్. అమెరికా సైనికుడేనా. ఈ అమెరికా సైనికుడు ఒక రోజున యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరే ముందు ఆయనకి ఎంతమంది పిల్లలు అంటే 6 పిల్లలు. ఎంతమంది? 6లో 5 మగపిల్లలు, ఒకే ఒక్క అమ్మాయి, ఒకే ఒక్క ఆడపిల్ల పుట్టింది. అయితే 5 మగపిల్లలు పుట్టినప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా బాగోగులన్నీ కూడా చూసుకున్నాడు. తర్వాత ఆయన సైనికుడు కాబట్టి యుద్ధానికి వెళ్ళినప్పుడు భార్యకు చెప్పాడంట, నేను మరలా రావడానికి కాస్త లేట్ అవుతుంది, పెందలకాడి అవ్వచ్చు, కాస్త లేటు అవ్వచ్చు, నీవు పిల్లలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన 5-6 నెలలు కనుకుంటాను, దేవుడు ఆ తల్లిని జ్ఞాపం చేసుకున్నాడంట. అంటే ఒక ఆడపిల్ల గురించి వెయిటింగ్ చేశారు వాళ్ళు. ఆడపిల్ల కావాలని. కొంతమంది ఏం కావాలని చెప్పండి? మగపిల్లోడు కావాలని. కొంతమంది ఆడపిల్ల కావాలని. ఆడపిల్ల అంటే చిరాకు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, మగపిల్లలంటే చిరాకు కలిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ పరమ తండ్రికి అందరూ సమానమే. ఏంటన్నారా? పరమ తండ్రికి అందరూ సమానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయన యుద్ధానికి బయలుదేరినప్పుడు టెలిగ్రామ్ ద్వారా ఒక విషయం తెలిసింది దీనికి. అయ్యా, నీ భార్య చనిపోయిందంట, మీరు వెంటనే బయలుదేరి ఇంటికి రావాలని ఒక టెలిగ్రామ్ వచ్చింది ఆయనకి. అప్పట్లో ఫోన్లు లేవు, ఫోన్లు మరి సెల్ ఫోన్లు ఇలాంటివి లేవు కనుక టెలిగ్రామ్ ద్వారా విషయం చేరింది.
ఆయన అక్కడ అధికారులకు చెప్పి పరుగు పరుగున వెంటనే అన్నీ కూడా ముగించుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య చనిపోయిన దుఃఖములో, వేదనలో ఉన్నాడు ఆయన. వేదనలో, దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద సమాధి కార్యక్రమం లేదా ఆ యొక్క మరి భూస్థాపన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేయాలి కాబట్టి పూర్తి చేసేయడం జరిగింది. నెల గతించింది, 2వ నెల కావస్తూ ఉంది, 3వ నెల కావస్తూ ఉంది. ఆవిడ ఎలా చనిపోయిందంటే ప్రసవించి చనిపోయింది. ఎలా చనిపోయింది? ప్రసవించి చనిపోయింది. ఒకే ఒక్క ఆడపిల్లని కని ఆమె చనిపోయింది. ఆమె చనిపోవడంతో ఆమె సమాధి కార్యక్రమం అంతా కూడా చేసేసారు. నెల అయిపోయింది, 2వ నెల అయిపోయింది, 3వ నెల అవుతుంది, ఇలాగ సంవత్సరం కావస్తూ ఉంది. ఈ ప్రక్కన ఉన్నట్టు వాళ్ళు దూతలు కొంతమంది ఏమన్నారంటే, యవనస్తుడివే కదా, నీ పిల్లలు కూడా ఎదుగుతున్నారు కదా, ఒక్కడవు నువ్వేం చూస్తావు పిల్లల్ని, మరొక పెళ్లి చేసుకో నువ్వు అనేసి సలహాలు ఇచ్చారంట. అది ఆయనకి ఎంత మాత్రమే ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన ఎవరి మాట కూడా లక్ష్య పెట్టలేదు, ఎవరి మాట ఇష్టపడలేదు. అయితే ఆయన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉందంటే పసిపిల్ల మీద ఉంది. ఆయన దృష్టి అంతా కూడా 5 మగపిల్లల మీద కనేసి వెళ్ళిపోయినటువంటి ఆ పసిపిల్ల ఎలాగ పెంచాలి, పాలు తాగే వయసుది, ఎలాగ చెయ్యాలి, నేనేమో మగోడిని, నేనేం చేయగలను నేను అని చాలా ప్రయాసపడుతున్నాడు ఆయన. ప్రయాసపడుతూ ఉంటుంటే కొంతమంది ఎలాగ పెంచాలని అడిగినప్పుడు కొంతమంది సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు ఏం చేశాడంటే చాలా కష్టపడి శ్రమపడి యుద్ధ రంగంలో మానేసి, సైనికుల్లోకి వెళ్ళడం మానేసి, పూర్తిగా మానేసి దేవుని మీద ఆనుకొని దేవుని యొక్క వాక్కు ద్వారా బ్రతికి ఆ చంటి పిల్లను ఉగ్గుపాలుతో పోస్తూ కాపాడుకుంటూ స్నానం చేయిస్తూ ఆ విధంగా ఆయన అహర్నిశలు మాని ఆ చంటి బిడ్డ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ కుమార్తెను పెంచాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుమార్తెని పెంచిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చెప్పబడినటువంటి సాక్ష్యం ఏంటంటే, నా తండ్రి, నా తల్లి లేకపోయినా కానీ నా తండ్రి నా చిన్నతనములో మా అమ్మ ఎప్పుడు చనిపోయిందో నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయిందో నాకు తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా తండ్రే నా బాగోగులన్నీ కూడా చూశాడు అని తల వంచి విశ్వాసముంచి నమ్మకముంచి ఇది మా నాన్న దినము అని ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఆమె ఏర్పాటు చేసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫాదర్స్ డే అంటే ఏంటో మీలో చాలామందికి తెలియదు. మదర్స్ డే అంటే ఏంటో కూడా తెలియదు చాలామందికి. అవి నేర్చుకోవాలి మనం ప్రథమం. అవి నేర్చుకున్న తర్వాతే ఎవరికైనా ఆ ఆన్సర్ మనము చెప్పగలం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని సోనా రాస్మోత్ ఈ అమ్మాయి అమెరికా పట్టణములో ఒక పేదింటిలో ఉన్నటువంటి ఈ అమ్మాయి ఒక ధనవంతుల యొక్క గృహములోకి చేరిపోయి తన తండ్రి యొక్క జ్ఞాపకాన్ని మరిచిపోకుండా ఆ తండ్రిని గురించి ఫాదర్స్ డే అని ఒక నామకరణం చేసి ఇది అందరూ కూడా ప్రతి తండ్రి కూడా ప్రతి తల్లి కూడా ప్రతి చోట మీరు నాన్న గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి అని జ్ఞాపకాలు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు తండ్రిని పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు, తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తండ్రిని ముఖాముఖిగా ఎదరకుండా పెట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు.
తండ్రిని చూసేవాళ్ళు ఉన్నారు, తండ్రిని చూడలేని వారు కూడా ఉన్నారు నేటి ప్రపంచంలో. కానీ తల్లి విలువైన, తండ్రి విలువైన చాలామందికి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? చెప్పండి. వారు లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది. వారు ఉన్నప్పుడు ఏమాత్రము కూడా తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టకరమైన మాటలను ఫాదర్స్ డే సందర్భముగా బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి కనుక మరి ఉన్నటువంటి సమయం మాత్రమే కొద్దిగా ఉంది కనుక ఈ కొద్ది సమయంలో కొన్ని మాటలు మీకు అందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి పరలోకపు తండ్రి, రెండు భూలోకపు తండ్రి, మూడోది ఆత్మీయమైన తండ్రి. ఒకటి పరలోకపు తండ్రి, రెండు భూలోకపు తండ్రి, మూడోది ఆత్మీయమైనటువంటి తండ్రి. ఈ లోకానుసారమైనటువంటి తండ్రి మన బాగోగులన్నీ కూడా చూసుకోవడానికి ఉన్నారు. మన ఇంట్లో ఉన్నటువంటి తండ్రి అయిన చిన్నతనము నుండి, పుస్తకాల దగ్గర నుండి, భోజనం దగ్గర నుండి ఏది కావాలన్నా తండ్రి తెచ్చిపెట్టి, డబ్బులు కావాలన్నా డబ్బులు, లేకపోతే పుస్తకాలు కావాలన్నా పుస్తకాలు, ఏ సాల్తీ కావాలన్నా ఆ సాల్తీ తప్పనిసరిగా మన నాన్నగారులు మనకి తెచ్చి పెడతా ఉంటారు. అలాంటి వారిని నువ్వు మర్చిపోయావా? అలాంటి వారిని నువ్వు జ్ఞాపం చేసుకోవా? అలాంటి వారిని సంవత్సరానికి ఒకసారైనా నీవు గుర్తించలేవా? సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. 103వ కీర్తన, 103వ కీర్తన, 103:13 చరణం చదవండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మళ్ళీ చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. గమనించండి దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుల ఎడల జాలి. ఈయన ఎలాంటి తండ్రో తెలుసా? మంచి తండ్రి. ఎలాంటి తండ్రి? మంచి తండ్రి. ఈ మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి అనేది ఉంది. ఏముంది? జాలి అనగా కనికరం, ప్రేమ, ఆప్యాయత. ఇలాంటి జాలి కలిగినటువంటి తండ్రులు ఈ లోకములో ఉన్నారు. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే కొంతమంది లేరు. కొంతమంది పిల్లల ఎదుట యుద్ధ రంగము జరుగుతుంది. యుద్ధ రంగము పిల్లల ఎదుట ఏ తండ్రి కూడా, ఏ తల్లి కూడా చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాలి కనికరాన్ని ప్రతి తండ్రికి ఉండాలి, ప్రతి తల్లికి ఉండాలి. జాలి కలిగే హృదయము పెంచి, పోషించి, నడిపించి, ఏమండి, అన్ని విధాల సౌకర్యాలన్నీ కూడా ఇచ్చి మనకి, అలాంటి తండ్రి కొరకు ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలి మనం? ఎలాంటి సాక్ష్యము పొందుకోవాలి మనం? ఎలాంటి సాక్ష్యాన్ని మనము అందించాలి మనం? నా తండ్రి మంచోడు, నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి కష్టపడి పనిచేసి నా జీవితంలో నాకెన్నో వసతులన్నీ కూడా ఇచ్చాడు. గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలిగే పిల్లలు ఎవరైనా ఉన్నారో అడుగుతున్నాను. చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? సినిమా చూసినట్టు తెర మీద ఏం చూపిస్తున్నారు ఎప్పుడైంది? ఓకే, గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తండ్రి బ్రతికున్నంత వరకు కూడా
మన పట్ల వారు కృషి చేస్తూ మనల్ని నడిపిస్తూ ఏది కావాలో ఇస్తే మనల్ని నడిపించిన తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు, లేకపోతే మంచం పట్టినప్పుడు, మూలన పడినప్పుడు మనమేం చేయాలి చెప్పాలి? మనమేం చేయాలి? వాళ్ళు మనల్ని చూశారు, మనం ఎవరిని చూడాలి? తండ్రి గారిని చూడాలి, తల్లిదండ్రులను చూడాలి, తల్లిదండ్రులను పట్టించుకోవాలి, తల్లిదండ్రుల కొరకు ఆశించాలి, తల్లిదండ్రుల కొరకు మనం ముందుకు వెళ్ళాలి. వారు ఇంకో రోజు బ్రతుకుంటే బాగుండును, ఇంకో రోజు బ్రతుకుంటే బాగుండును, ఇంకో రోజు బ్రతుకుంటే బాగుండును, మన కళ్ళదికి ఇలా ఉంటే బాగుండును అన్న హృదయాలు కొన్ని మాత్రమే ఉన్నాయి దేశంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1 ఏంటి? మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలిపడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఊరిలో ఒక సంఘటన జరిగింది. ఆ తండ్రికి ఒకే ఒక్క కుమార్తె, అంతమంది ఒకే ఒక్క కుమార్తె అయినందుకు ఆ కుమార్తెను అయ్యగారు ఎలా పెంచారు? అక్క గారాభంగా పెంచాడు. లోకం అంటే ఏంటో తెలియదు అమ్మాయికి. పాట రెడీ పెట్టిన ఆయన, నా తండ్రి అనే పాట ఉంటుందండి. పాట రెడీ పెట్టండి, ఈలోగా నేను చెప్తాను, ప్లే చేద్దరు. కానీ ఆ అమ్మాయిని గారాభాగం పెంచిన తర్వాత పెద్దదైపోయింది, బాగా యవ్వనం అయిపోయింది. యవ్వన దశలోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి తండ్రి మాట వినలేదు. ఇంకా ఎవరి మాట ఉందో తెలుసా? లోకానుసారమైన మాట ఉంది. లోకానుసారమైన మాట విని లోకంలో ఉన్నటువంటి శరీరేచ్ఛ. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే లోకానుసారమైనటువంటి కుర్రకారులు, కుర్రతనం, ఎవడు అందంగా ఉన్నాడో, ఎవడో బాగున్నాడా, ఎవడో మంచిగా ఉన్నాడా, ఈ మంచి చెడ్డలు చూడడం మానేసి ఏదో ఒక అబ్బాయిని శుభ్రంగా ప్రేమించేసి ఆ అమ్మాయి మోసంలో పడింది. ఒకరోజు తండ్రి అన్నాడు, అమ్మా నా మాట విను, నువ్వు అక్కడికి వెళ్ళకు, ఆ వ్యక్తులు మంచోళ్ళు కాదు, ఆ ఇంటి వారు మంచివారు కాదు, నువ్వు వెళ్ళకు. తండ్రి చెప్పినా కానీ వెళ్ళలేదండి. ఆడవలసిన ఆటలన్నీ ఆడి, ఎగరవలసి ఎగురులన్నీ ఎగిరి, అనేకమైనటువంటి అల్లరంతా కూడా చేసి చివరికి నా నాన్న కావాలని వచ్చిందండి. మా నాన్న కావాలి నాకు, మా నాన్న ఎదుటి ఉన్నారు, మంచిగా చూసుకుంటున్నారా, లోపాలు ఏమన్నా ఉన్నాయా? ఎంత మంచి తండ్రిని దేవుడు మనకి ఇచ్చాడంటే ఆయనే పరలోకపు తండ్రి అయిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకపు తండ్రి నిన్ను కొట్టొచ్చు, నిన్ను వెలివేయచ్చు, నిన్ను తరమొచ్చు, నిన్ను గెంటేయచ్చు. ఆ పరలోకపు తండ్రి అయితే మాత్రము నిన్ను విడువను, ఎడబాయను. నేను కన్నాను మిమ్మల్ని, నేను పెంచాను, మిమ్మల్ని నడిపించాను అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా రెండోది మనం చూస్తే మంచి తండ్రి తన పిల్లలని శిక్షిస్తాడు, దండిస్తాడు. మంచి పిల్లలను తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, దండిస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా. ఏమనుంది? తండ్రికి ఇష్టమైనటువంటి బిడ్డలను ఏం చేస్తానంటున్నాడు? సరదా. ఎందుకు అలాగన్నాడు ఆయన?
ఎందుకు బెత్తముతో వాడుతానంటున్నాడు? ఎందుకు భయము చెప్తానంటున్నాడు? ఒరేయ్, నీకు జ్ఞానం కావాలంటే, లోతైనటువంటి జ్ఞానము నీకు కావాలంటే, భయం అనేది నీకు కావాలంటే నేను శిక్షించాలంటున్నాడు ఆయన, నేను దండించాలంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క బిడ్డలారా, ఈ రెండవదిగా మనం చూస్తే, మంచి తండ్రి తన పిల్లల్ని శిక్షిస్తాడు, దండిస్తాడు అంటే ఇక్కడ మనం చూస్తే ఇష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఉండి ఇష్టపడి ప్రార్థన చేస్తారో, ఇష్టపడి ఆయనను ప్రేమిస్తారో, ఆయన గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడో తెలుసా? విశ్వాసంలోకి వెళ్ళాలంటే, ఆత్మీయతలోకి మనము వెళ్ళాలంటే, ఆత్మీయత మనము నేర్చుకోవాలంటే, ఆత్మీయమైనటువంటి పాఠాలు మనము నేర్చుకోవాలి అంటే ప్రభు ఏం చెప్తానంటున్నాడు? గద్దిస్తానంటున్నాడు. మనం ఏదైనా కానీ మందిరానికి సరిగ్గా రాకపోయినా, మందిరంలో సరిగ్గా కూర్చోకపోయినా, క్రమంగా లేకపోయినా, క్రమంగా స్తోత్రాలు చెప్పకపోయినా ఏమంటారు మన ఆత్మీయులు? మాట్లాడండి, ఏమంటారు? గద్దిస్తారు ఆయన. అంటే గద్దించే హక్కు, అర్హత ఎవరికి ఉంది? ఇప్పుడు వారికి మాత్రమే ఉంది హక్కు, మనకు కాదు. వారికి మాత్రమే ఉంది. పాస్టర్ గారి ముందేమో ఓ మాట, పాస్టర్ గారు లేనప్పుడు మరో మాట మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసుకోవాలి. అది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఘనత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులను గద్దించినప్పుడే, యవనస్తులను గద్దించినప్పుడే వారు లోబడతారు, ఆత్మీయమైనటువంటి పాఠం వాళ్ళు నేర్చుకుంటారు, ఆత్మీయమైనటువంటి కృప అనేది వారికి దొరుకుతుంది. అలాగనే మన ఇంటిలో ఉన్నటువంటి తండ్రి, ఒక్కో తండ్రి కళ్ళెరదీయడం దోలుగా, చెప్పండి, కళ్ళెరదీయడం దోలుగా టాప్మని కూర్చుంటాడు అంతే, ఇంక లేకడంక. ఒక్కో తండ్రి ఒరేయ్ బెత్తం ఎలా చూపించగానే టాప్మని కూర్చుంటాడు. ఇంకో తండ్రి నెట్టరాడులాగా కూర్చున్నా కానీ, ఆ తండ్రి వచ్చినా కానీ ఆడికి చలనమే ఉండదు. ఎన్నారా మాట? అసలు ఏ భయము ఉండదు. భయం లేని కోడి చెప్పండి అమ్మా, ఎందుకు? దాని నిజంగా భయం చెప్పాడు ఎవడం లేడా? లేడు. ఎవడు చెప్పిన మాట ఏంటది? అది ఎవడి మాట ఏందో? నేను టీవీ మీదైనా ఎడతాను, మంచం మీదైనా ఎడతాను, నువ్వు పడుకున్నా కదా నీ పక్కనైనా ఎడతానంటది. దానికి భయం లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. దానికి భయం లేదు కాబట్టి. కొంతమంది పిల్లలు ఎలా తయారవ్వారంటే, తండ్రి అంటే భయం ఉండదు, తల్లి అంటే భయం ఉండదు. ఆ తండ్రి ఎంత ఉపదేశం చెప్పినా కానీ నువ్వు చెప్పాలా? నాకు అన్నీ తెలీదా? నాకు తెలియదంటావా? కూర్చోవడం తెలీదా? నాకు నిలబడడం తెలీదా? నువ్వు నాకు ప్రసంగం చేయాలా? నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు నాకు అని ఎదురు ప్రశ్నలు చేసే పిల్లలు ఎక్కువైపోయారు ఈరోజు. ఎలాంటి వాళ్ళకి భయం ఉంటుందా? ఎలాంటి వాళ్ళకి భయం ఉంటుందా? ఎలాంటి వాళ్ళకి భక్తి ఉంటుందా? ఎలాంటి విశ్వాసం ఉంటుందా? ఎలాంటి వాళ్ళకి వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి? చెప్పండి, వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి? దీని లోపం ఎవరిది అసలు? ఈ లోపం ఎవరిది? తల్లిదండ్రులదే. వింటున్నారా? అందరూ కూడా అందరూ వినండి. వింటే బాగుపడతారు, వినకపోతే నష్టం మంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనుభవనీయులైనటువంటి తండ్రులు ఉన్నారు, అనుభవనీయులైనటువంటి తల్లులు ఉన్నారు, అనుభవనీయులైన ప్రతివారు ఉన్నారు.
మీ పిల్లల్ని ఎంత మర్యాదగా పెంచారో, ఎంత భయము భక్తితో పెంచారో, ఎంత భయము భక్తితో మీరు ప్రభు సన్నిధికి మీరు నడిపించారో, సమస్తము ఆయన చూసేవాడు. ఆయన సమస్తము ఆయన చూస్తున్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకునే దేవుని యొక్క బిడ్డల ఇక్కడ వాక్యములు మనకు సెలవిస్తూ ఉంది. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా తండ్రి గద్దిస్తాడు. గద్దించాలి. గద్దించకపోతే వాడికి భయం లేదు, గద్దించకపోతే వాడికి తెలివి ఉండదు, గద్దించకపోతే వాడు మాట ఎండో, గద్దించకపోతే వాడు బైబిల్ చదవడు, గద్దించకపోతే వాడు ఆరాధన చేయలేడు. నన్నైనా, మా తమ్ముడినైనా, మా చెల్లినైనా మా నాన్నగారు చాలా భయభక్తులతో మమ్మల్ని పెంచారు. ఇప్పటికీ కూడా ఎదురు తిరిగే సమాధానము ఎప్పటికీ చెప్పలేదు నేను. తెలుసా మీకు? ఎదురు తిరిగే ప్రశ్న, ఆయన అడిగింది ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా చేస్తాను నేను. అది వస్తేనే చేస్తాను, లేకపోతే రాదు అంటాను నేను. ఖచ్చితంగా చేస్తాను నేను. ఈ పని చేయమంటే చేస్తాను, ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను నేను. ఏమండి? ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను. నేను ఎందుకు చేయాలి పని? ఎందుకు చేయాలి? ఆయన నాకు తండ్రి అయింది. ఒకటి ఆయనకి నాకు తండ్రి అయితే ఆ పరలోకపు తండ్రికి నేను భయపడాలా? అబ్రహాం భయపడ్డా? ఇస్సాకు భయపడ్డా? ఇస్సాకు భయపడ్డాడు కనుకే, అబ్రహాము భయపడ్డాడు కనుకే తన కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి ఇచ్చేసాడు. ఆ భయం లేదనుకో, లోకానుసారమైనటువంటి బ్రతుకంతా కూడా వచ్చేస్తుంది. లోకానుసారమైన చెడ్డక్రియలన్నీ కూడా హృదయంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది భయం లేకుండా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు వీళ్ళకి. వాళ్ళు బీచ్లకి వెళ్తారో, గోదావరి దగ్గరికి వెళ్తారో, సముద్రాల దగ్గరికి వెళ్తారో తెలియదు. ఎప్పుడో వస్తారు. ఎక్కడికి వెళ్ళారంటే ఒకే సమాధానం చెప్తారండి. ఏం చెప్తారు? ఆ ఫ్రెండ్ ఇంటికంటే మాట్లాడితే అదే, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావు అంటే ఫ్రెండ్ బర్త్డే. ఎక్కడికి వెళ్ళావు అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఆ ఫ్రెండ్తో చదువుకోవడానికి వెళ్ళాను. ఎప్పుడో ఆ ఫ్రెండ్ నిన్ను దుంప తీసేద్ది, అప్పుడు నీకు తెలుస్తుంది అసలైంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకంటే ఫ్రెండ్స్ ఎవరో లేదు. నాకు వదిలేను, అందరిని వదిలేసాను నేను. నాకంటే ఫ్రెండ్స్ ఎవరో లేరు. అర్థమైందా? ఫ్రెండ్స్ ఎవరో లేరు. ఇదివరకు ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉండేది, ఆ గ్రూప్ కూడా డిలీట్ చేసి పడేసాను నేను. నాకు ఆత్మీయత నాకు కావాలని. నేను ఒక్కడిని క్రైస్తవుడిని. ఆ గుంపులో నేను ఒక్కడనే క్రైస్తవుడిని. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు, కౌంట్లు, అన్ని కష్టం. వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినవన్నీ కూడా పెడతామంటున్నారు. నాకు ఇష్టం అవ్వట్లేదు. నేను అందులోంచి బయటకు వచ్చేసాను. నేను క్లోజ్ చేసి పడేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాకున్న ఫ్రెండ్ ఒక్కడే ఉన్నాడు నాకు. ఆయనే జీవం కలివాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొరపాటున నాన్నగారు నేను ఎక్కడికి వెళ్ళినా బుక్ అయిపోతున్నాం. ఎక్కడికి వెళ్తుంటేని మీ అబ్బాయి అంటలేదండి, అది చూసినట్టు మీ అబ్బాయి అండి అంటలేదండి. ఏమంటారు తెలుసా? మీ తమ్ముడండి, మీ బ్రదర్ అండి అంటారు. ఇంకా నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు నాకు. అర్థమైందా? ఆ దేవుడు అలా చేశాడనమాట మమ్మల్ని. దేవుడు అలా సృష్టించేసాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, వాక్యంలో చూస్తే మనము ఆశ్చర్యమైనటువంటి రీతిలుగా ప్రభు రాయిస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం తీయండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ఇలాంటి వాక్యాలు ఎప్పుడైనా చదివారా? హలో, ఇలాంటి వాక్యాలు ఎప్పుడైనా చదివినారా? చదవండి, బాగుపడతాం మనం. ఏముంది? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, జ్ఞానము గలవాడవుతాడు.
వాడికి జ్ఞానము కావాలంటే, వాడికి తెలివి కావాలంటే, వాడి జ్ఞానోదయం అనేది ముందుకు వెళ్ళాలంటే శిక్షించాలి. శిక్షిస్తాడు. ఎక్కడికి వెళ్ళేవరా అంటాడు. ఇదివరకు చదువుకునేటప్పుడు ఇప్పటికీ కూడా మా పూజనీయుల్ని ఇప్పటికీ కూడా మర్చిపోయాను. మా మాస్టర్ ఆయన కర్రలా చూపిస్తే చాలు లెక్క వచ్చేసేది అంతే. అప్పట్లో, ఇప్పుడు రోజులు నాకు తెలియదు. అప్పట్లో మిద్దెల సోమేశ్వరరావు గారు అని మా మాస్టర్ ఉండేవారు. ఇప్పటికీ ఎక్కడ కనపడినా నమస్కారం పెడతాను అనుకోండి. ఆయన లెక్క రాలేదా ఒక్క దెబ్బ కొడితే చాలు టబేలు లెక్క వచ్చేసింది. అర్థమైందా? ఇంకో ఆయన ఉండేవారు, పేరూరు నుండి జల్లి శని సత్యనారాయణ గారు అని ఓ మాస్టర్ ఉండేవారు. ఆయన వచ్చినప్పుడు కళ్ళు ఇలా ఎర్రదీయడం తోలుగా మొత్తం లెసన్స్ అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఉందది చెప్పండి? ఇప్పుడు ఉందా? ఏళ్ళే చితక బాధేస్తుంటే ఆయన ఏం చేస్తాడు? ఎల్లుళ్ళే ఈ పిల్లలే వెళ్ళిపోయి చితక బాధేస్తున్నారు. మాకు ఎలాగనుకుంటున్నారు? ఒరేయ్ లెక్క రాలేదా చెయ్యలే పెట్టి రోలకర్రలగి పెడేలు కొట్టివాడు 4 ఏళ్ళ మీద. ఈ ఏళ్ళు 2 రోజుల దాకా పనిచేసి కాదు. అర్థమైందా? ఇంకో సూత్రం చెప్పనా నేను. టేబుల్ సొరుగు తీసి అందులో చెయ్యి పెట్టరాని టాప్ అని నొక్కేసేవాడు అంతే. అప్పుడు వచ్చేది లెక్క. అప్పుడు దాకా వచ్చేది కాదు. అర్థమైందా? ఇవన్నీ లోబడ్డాము కనుకునే వారికి, ఒకటి మేస్టారికి లోబడ్డాం, దేవునికి లోబడ్డాం, మా తండ్రికి లోబడ్డాం కనుకనే బాగుపడ్డాను నేను. మాకు అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. మీ పిల్లలకి ఏం కోపం వచ్చినా ఏం పర్వాలేదు, నన్ను కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, ఉన్న సత్యం మాత్రం చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ నాన్నకి చెప్పండి, మీ నాయనకి చెప్పండి. మీ నాయనకి చెప్పి వెళ్ళండి, రండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పకుండా వెళ్ళిపోతే మాత్రము అది చాలా ఎలా ఉంటుంది? అది రేపొద్దున్న చాలా గాయం అనేది అవుతుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్వనాటి కాలంలో, నా చిన్ననాటి కాలంలోనూ నాయనను ఏమని పిలిచేవారు అంటే నాయన, అయ్యా అనేవారు. ఏమనేవారు? అయ్యా, నాయన, నాన్నగారు, బాబు అనేవారు. ఇప్పుడు ఆ మాటలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా పిలుస్తున్నారా? ఇప్పుడు మోడల్గా ఏంటంటే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, ఇంకేం డాడీ, డాడీ డాడీ, మమ్మీ, డాడీ మమ్మీ. అసలు మమ్మీ అంటే తెలుగులో అసలు అర్థం ఏంటో తెలుసా మీకు? ఆహా, అసలు తెలుగులోనే అది ఒక శవం. మమ్మీ అంటే ఏంటి? ఆ శవం. అది శవం. ఆ శవాన్ని అట్టుకుని అనవసరంగా పేర్లు ఎట్టకండి వాళ్ళకి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు నువ్వు దేవుని పెట్టలారా, ఇప్పుడు చిన్ననాటి నుండి కూడా నాన్నగారు అనే పదం విడిచిపెట్టను నేను. అదే పదం నేను వాడుతూ ఉంటాను నేను. కొంతమంది ఎలా ఉంటుందండి, నానే ఎక్కడదామో వింటున్నారా ఈ మాట? అది మాటలో చదువుకునే పిల్లలు వేయాలి. మళ్ళీ ఈ చదువుకునే పిల్లలైనా కానీ జ్ఞానం ఉండదు. తండ్రిని ఎలా పిల్లాలో తెలియదు, తల్లిని ఎలాగ పిల్లాలో తెలియదు. ఏంటే వచ్చావా అనమాట. ఏంటి పలుకులు, ఏంటిదంతని? అది నీవిచ్చిన లోకు తల్లి, ఎవరో కాదు. అది నీవిచ్చినటువంటి లోకువే. తల్లి నట్టుకుని ఏంటే అనకూడదు, తండ్రి నట్టుకుని ఏంట్రా అనకూడదు. అది మహా డేంజర్ అయింది. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా మీకు? ఎందుకు చెప్తున్నానో తెలుసా? లోకంలో జరుగుతుంది ఇది లోకంలో జరుగుతుంది. అందుకనే మన బిడ్డలు మన చెయ్యి దాటి వెళ్ళిపోతున్నారంటే దీనికి అర్థం ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇంకా మనం చూస్తూ ఉంటుంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలోను 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ప్రభువు చేయు శిక్షను నీవు తృణీకరింపొద్దు, తల్లి బోధను తీసివేయొద్దు, తండ్రి యొక్క ఉపదేశాన్ని విడవద్దు, మరువద్దు. అవి వింటే నీకు ఆశీర్వాదం. ఆ బోధన తీసివేయకూడదు. నీవు ప్రతి తల్లి కన్నా ప్రతి తల్లి కూడా మీరెంత ప్రసవ వేదన పడ్డారో ఆ దినాలు ఎప్పుడైనా మీ పిల్లలకు పంచారా? ఏం చెప్పాను? మళ్ళీ చెప్తున్నా. ప్రతి బిడ్డ కన్నా తల్లి ప్రతివారు అడుగుతున్నాను, మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళైనప్పుడు నిన్ను కన్నప్పుడు ఎంత శ్రమ పడ్డాను, ఎంత ప్రయాసపడ్డాను. బ్రతకవలసిన వాడువు కావు, బయటకు వచ్చేవాడువు కావు. ఈ ఉపదేశాన్ని ఎవరైనా చెప్పారా? చెప్పండి. మా అమ్మ నాకైతే చెప్పింది. మీకు అర్థమైందా? మా అమ్మ అయితే నాకు చెప్పింది కనుక నేను చెప్తున్నాను. ప్రతి పిల్లోడికి ప్రతి పిల్లకి ఈ ఉపదేశాన్ని చెప్పాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇంకా మనం చూస్తూ ఉంటుంటే తమ పిల్లలు గద్దించని తండ్రులు కూడా అనేక మంది కలరు. గద్దించాలి. ఎందుకు గద్దించరో తెలుసా? ఎందుకు గద్దించరో తెలుసా? ఒకవేళ ఈడు తిరగబడి నన్ను కొడతాడేమో, నా మీద విడుసుకు పడతాడేమో, నా మీద తిరగబడతాడేమో అనేసి గద్దించరు. కానీ ఏ తండ్రి అయినప్పటికీ కూడా, ఏ తల్లి అయినప్పటికీ కూడా ప్రతి తండ్రి ప్రతి తల్లి తమ పిల్లలను గద్దించాలి. గద్దించటం వలన వారికి ఆశీర్వాదమును దీవెనలను ఎల్లవేళలా కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? ఎన్ని విషయాలు అండి? 3 విషయం ఎక్కడ చెప్పాను? 2 విషయాలు చెప్పాను నేను. మొదటిదేంటి? మంచి తండ్రి తమ పిల్లలను మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి చూపిస్తాడు. రెండోది ఎస్, మంచి తండ్రి తన పిల్లలను శిక్షిస్తాడు, దండిస్తాడు. రైట్. మూడోది, మంచి తండ్రి అక్కరలను తీరుస్తాడు. ఏంటంట? మంచి తండ్రి ఏం చేస్తాడు? అక్కర్లను తీరుస్తాడు. ఎలాంటి అక్కర్లు మనకు తీర్చబోతూ ఉన్నాడు? మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయములోను 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకి తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో తండ్రికి చెప్పాలి మనం. ఎవరికి చెప్పాలి? ఏ తండ్రి? ఆయనే పరమ తండ్రి, ఆయనే జీవాధిపతివైన తండ్రి అయిన ఆ తండ్రికి మనమేమి చెప్పాలి? అక్కరలు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఆయనే మనకు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. లోకములో ఎంతమంది తండ్రులు ఉన్నా, ఎంతమంది తల్లులు ఉన్నా,
ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైనది ఏదీ లేదు గనుక ఆయన అక్కరలను తీరుస్తాడు, ఆయన సమస్యలను తీరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయం 32వ వచనం మనం చదువుకుందాం. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకపు తండ్రికి మనము చెప్పాలి అంటే దానికి అర్థం పరలోకపు తండ్రితో మనము మాట్లాడాలి. ఆయన ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎల్లప్పుడూ కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం మాట్లాడుతున్నామా? మన ఇంట్లో చుట్టాలతో మాట్లాడతాం, బంధువులతో మాట్లాడతాం, అనేక మందితో మాట్లాడతాము. కానీ అన్నిటికంటే రక్తమిచ్చి, ప్రాణమిచ్చి, బ్రతుకునిచ్చి నడిపించే విధమంతా కూడా మనకి నేర్పించి ఆ పరలోకపు తండ్రితో మనము మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరలోకపు తండ్రితే మనము మాట్లాడితే మన కొదువులు, మనకు అక్కర్లు, మన సమస్యలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా చూస్తే మంచి తండ్రి క్షమిస్తాడు. ఏంటంట? మంచి తండ్రి క్షమిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చూడండి అమ్మా. మనుష్యులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను. ఆయన క్షమించేవాడు మనల్ని. అందుకనే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుట ఉండగా ఆస్తి, ఐశ్వర్యం, చక్కటి బిల్డింగు, పొలాలు, సైనికులు అనేక మంది ఉన్నారు. ఎవడో ఫ్రెండ్స్ మాట వినేసాడు. ఏం చేశాడు? ఆస్తి పంచిపెట్టేమన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? వాళ్ళ నాయన దగ్గరికి వెళ్ళి, నా ఆస్తి నాకు పంచేయి, పెద్ద వ్యాపారం చేయాలనుకుంటున్నాను నేను అని చెప్పాడు. ఆస్తి పంచేయమన్నాడు. ఆస్తి పంచేయమంటుంటే తండ్రి ఎంత చెప్పినా కొడుకు వినలేదు. తిరిగి సరే నీ బ్రతుకు నువ్వు బ్రతకరా బాబు అని ఆస్తి పంచిపెట్టేశాడు. ఆ ఆస్తి ఏం చేశాడు? ధ్వంసం చేశాడు. ఎవరితోటి? ఫ్రెండ్స్ తోటి ధ్వంసం చేసి ఆ డబ్బు పవర్ ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఏం చేశారు? ఆ డబ్బు ఖర్చు పెట్టేశారు. డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడో తెలుసా? మురుకు బట్టలతో. ఏమండి? చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన దరిద్రం అన్నమాట. అలాంటి పరిస్థితిలో నిజంగా తప్పిపోయిన కుమారుడు కాదా అన్న విషయం తండ్రికే తెలియలేదు. అర్థమైందా? అలాంటి పరిస్థితిలో నుండి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి క్షమించాడా లేదా? చెప్పాలి. తండ్రి క్షమించాడా లేదా? తండ్రి క్షమించాడు ఆ సహోదరుని. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ నిజం తెలుసుకున్నాడు, పాపం ఒప్పుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు. అప్పుడు తండ్రి దగ్గరికి చేరాడు, తండ్రి పాదాల సన్నిధిలో ఉన్నాడు. ఒక్క దినము తండ్రితో మాట్లాడకుండా ఏ పని కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యములో చూస్తున్నటువంటి మనం తప్పిపోయిన వారిని చేరదీసేవాడు ఆయన, ఆ పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చెప్పండి. చేతులు పైకెత్తండి. బాలకంలో ఉన్నవారు చెప్పండి, కింద ఉన్నవారు అందరు చెప్పండి. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. ఎందుకు చెప్పించాను తెలుసా? అది సంగతి. అర్థమైందా? ముగించే సమయం అవ్వింది, కంగారు అవ్వకండి, ముగించేస్తాను దాన్ని. ఇంకో విషయం ఏంటంటే, ఓ రోజు నేను
మన ఇందుపల్లి నుండి వచ్చిన ఆయన పేరేంటంటే ఆ, యాకోబు గారు. యాకోబు గారు, నేను, ఆ తర్వాత ఆశీర్వాదం గారని ఒక ఆయన, చిన్నప్పుడు అన్నమాట ఇది. వాళ్ళు మేము కలిసి శంకరగుప్తం మీటింగ్స్కి వెళ్ళాం. ఆ మీటింగ్స్ అయిపోయినాయి. మాతో పాటు ఎవరు వచ్చారంటే ఆడోళ్ళలోను ఆవిడ పేరేంటంటే బొంతు సువార్తమ్మ గారు, రెండోది ఆ, శారమ్మ గారు, రత్నమ్మ గారు. వీళ్ళు పెద్ద ఫ్రెండ్స్ మాకు ఆ రోజు. అర్థమైంది. వీళ్ళందరూ వచ్చేసామండి. వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళు ఆ బట్టేలంక సెంటర్లోను బస్సు గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్టేలంక సెంటర్ అనుకుంటాను అది. అక్కడ వెయిట్. అయితే ఆ సందర్భంలోను ఊహించినటువంటి విధముగా ఆ రోజు ఒక ఆయన నాకు పరిచయం అయ్యారు. ఎవరో కాదు, మన దెబోరక్క వారు తమ్ముడు అన్నగారు. ఏం పేరైంది? రవి కదా, రవి. ఆయన ఊహించినటువంటి విధముగా అక్కడ నాకు కనిపించారు ఆ రోజు. అప్పటికే వారి తల్లి స్వర్గస్థులవ్వారు. స్వర్గస్థులవ్వి 5 నెలలు కావస్తూ ఉంది ఆ సమయం. నేను మాట్లాడుతున్నాను ఈయనతోటి. నేను మాట్లాడుతుంటుంటే నేను మాట చెప్తుంటే ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. నేను మళ్ళీ అన్నాను, అన్న ఇలాంటి సంగతి, ఇలాగా అమ్మ కాలం చేశారు, ఇప్పటికీ కూడా మీ గురించి ఎవరికి కూడా కోపం లేదు అన్న, మీరు వచ్చేయండి అన్న, ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం, మాతో వచ్చేయండి అనేసి అన్న. అంటే మాతో వచ్చిన వాళ్ళేమో ఓ చోట ఉన్నారు, నేను ఇంకో చోట ఉన్నాను. ప్లాట్ఫామ్ అదే. ఆ ప్లాట్ఫాము ఇంకో ప్లాట్ఫామ్లో వాళ్ళు ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ ఎదుట ఏదో వాటర్ కావాలని వచ్చాను, లేకపోతే నాకు కనిపించరు. ఆయన ఒక లగేజీ తీసుకుని బస్ కొరకు వెయిట్ చేస్తున్నారు. ఆయన అసలు అవునా కాదైనా కొంచెం ముఖం తేడాగా ఉంది అనిపించింది. అయినా కానీ మీరు ఎవరండి అన్నాను నేను. ఇలాగే ఎవరండి అంటే ఒకసారి చెయ్యట్టేసుకొని కౌగిలించేసుకున్నాడు. అయితే ఎవరు అబ్బాయినా అనుకున్నాను నేను. అన్న మీరు ఎవరు అనేసాను. మీరు భాస్కర్రావు గారు అబ్బాయే కదా అన్నాడు. అవునన్నా అనేసాను. నేను అమ్మోజీ గారు అబ్బాయిని అనేసి అన్నాడు. ఆ మాట అన్నప్పుడు నాకు బలు వెలిగిపోయింది. నాకు అన్న మీరు ఏ కోపంతో మీరు వచ్చారో నాకు తెలియదు, కానీ మీకంటే వయసులో చిన్నోడు ఉన్నాను, నాకు అంత తెలియదు. నాకు దయచేసి బస్సు ఎక్కుతున్నాము, మీరు కూడా వచ్చేసేయండి, వెళ్ళిపోదాం మనం అనేసాను. ఈలోగా సడన్గా కానీ సకినేటిపల్లి బస్సు వచ్చిందండి. ఆ రూట్లో సకినేటిపల్లి బస్సు వచ్చింది. ఆ సకినేటిపల్లి వచ్చి అన్న మిమ్మల్ని తర్వాత కలుస్తాను, నేను నా బస్సు వచ్చేసింది, టైం అయిపోయింది, తప్పని ఎక్కిసాడు ఆయన. ఇంకెలా పెట్టుకున్నాను నేను. అక్కడ పొరపాటు చేశాను. ఏంటో తెలుసా? వాళ్ళు కూడా కేకేస్తే అక్కడ పని అయిపోయింది నాకు. కానీ నేను కేకేయలేదు వారిని. కానీ చేతికి వచ్చినోడు చెయ్యి దాటి వెళ్ళిపోయాడు బాబు అనుకున్నాను నేను. నేటికి ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన నమ్మిన వారి స్తోత్రాలు చెల్లించాడు. ఆయన మన ఎదుట కనబడకపోయినా మొత్తం మీద ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఏదో చోట సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఇప్పటికి నేనేమనుకుంటానంటే ఎప్పటికైనా ఈయన రాకుండా ఉంటాడా అనుకుంటాను నేను. ఎప్పటికైనా తెలుసుకొని ఈయన రాకుండా ఉంటాడా అనేసి అనుకుంటాను నేను. తర్వాత సాకూర్ సెంటర్లో ఈ విషయం తెలిసి, ఒరే నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా, కావాలని చెప్తున్నావా అని ఆఫ్ చేశారు నన్ను. ఈ ఎవరో పెద్ద పెద్ద నాయకులు, అటేమో ఎంఎస్ఎన్ గారు, ఇటేమో ధరంపాల్ గారు, వీళ్ళందరూ వచ్చి సాఫ్ చేశారు. ఆ అబద్ధం ఆడవలసిన పని నాకేమీ లేదు. ఆ అబద్ధాలు నాకు తెలియదు, ఆ అబద్ధాలు నేను చెప్పను, నిజమే చెప్తున్నాను. ఆయన నిజంగా కనిపించాడు. ఆ రోజున సెల్లే కాకుంటే ఫోటో కూడా తీసుకుందని నేను అన్నాను. సెల్లలు లేవు ఆ టైంలో. కానీ ఇప్పుడు సడన్గా ఆయన నాకు గుర్తొచ్చారు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, తల్లి మాట, తండ్రి మాట,
తప్పనిసరిగా మనము వినాలి, పాటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చెప్పేసి నేను ముగించేస్తానండి. 5వది, మంచి తండ్రి పోషిస్తాడు. ఏం చేస్తాడు? పోషిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆకాశ పక్షులని చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మట్టి కటాలమైనటువంటి మనల్ని కూడా దేవుడు పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను కూడా ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు. తర్వాత నోవహు కాలంలో చూడండి, జలప్రళయం వచ్చింది కదా. జలప్రళయం వచ్చినప్పుడు అప్పటికి కూడా మనుష్యులు వినలేదు, చనిపోయారు. ఆ కుటుంబాన్ని దేవుడే పోషించాడు. తర్వాత ఆ వాడలోకి వెళ్ళిపోయినటువంటి ప్రతి జాతి, ప్రతి మగ, ప్రతి ఆడ, ప్రతి సాల్తీని కూడా దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత నిర్గమకాండములో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, తన తల్లినైనను తన తండ్రినైనను ఎవరైతే దూషిస్తారో వారిని మరణం అనేది వస్తుంది అన్నాడు. మరణం అనేది తప్పనిసరిగా వస్తుంది అన్నాడు. అంటే తల్లిదండ్రుల్ని కొట్టే అర్హత, తిట్టే అర్హత మనకు లేదు. ప్రైజ్ ది లార్డ్. కొట్టే అర్హత, తిట్టే అర్హత మనకు లేదు. బైబిల్లో ఉన్నటువంటి ఆ మాట చదివితే భయం వేసింది నాకు. తండ్రిని కొట్టివాడు, తండ్రిని తిట్టివాడు, తండ్రిని శపించేవాడు మరణము, నిశ్చయముగా మరణము పొందును అని ఉంది. తల్లినైనను శపించేవాడు నిశ్చయముగా మరణ శిక్షను నొందును. కొంతమంది ఏం చేస్తారంటే, తండ్రి దగ్గరికి వెళ్ళి బూతులు ఆడుతూ ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? తండ్రి దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాషలో, తెలుగు భాషతో ఉండి ఆ తెలుగు భాషలో ఆ బూతులు మాట్లాడుతూ ఉంటారు. అదే మనం నేర్చుకున్నది. అసలు బూతే రాకూడదు మనకి. ఏమి రాకూడదు? బూతులే రాకూడదు మనకి. యేసు ప్రభు బిడ్డలం మనం. యేసు రక్తములో కడగబడినటువంటి బిడ్డలం మనం. తల్లిని, తండ్రిని ఎంత గౌరవంగా చూడాలో తెలుసా? ఎంత గౌరవంగా వారిని బాగోగులన్నీ కూడా చూసుకోవాలో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మన పరమ తండ్రి, మన యేసయ్య మనలను పోషించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము ద్వారా పోషించేవాడు ఆయన. నీతి యావత్తు ద్వారా మనలను పోషించేవాడు. ఆదరణ ఇచ్చి మనలను పోషించేవాడు ఆయన. నీతి కలిగిన ప్రాణము ద్వారా ఆయన మనలను పోషించేవాడు ఆయన. ఈ లోకములో పోషించేవాడు ఎవ్వరూ లేకపోయినా కానీ ఆయన మాత్రము మనలను పోషించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1 ఏంటి? మంచి తండ్రి తన పిల్లలను తన పిల్లల ద్వారా జాలి చేస్తాడు. జాలి, దయ అనేది తండ్రికి తప్పనిసరిగా కలుగుతుంది. ఆ జాలి, దయ కలగాలంటే శిక్షించాలి, దండించాలి, గద్దించాలి. అప్పుడే వాడికి లోబడతాడు. అప్పుడే వాడికి నిజమైనటువంటి ప్రేమ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. 2వది, తన పిల్లలను గద్దిస్తాడు. గద్దించడం వలన ఆశీర్వాదం ఉంది వాళ్ళకి. ఏంటి? జ్ఞానము పొందుకుంటాడేంటి? ఏం పొందుకుంటాడండి? జ్ఞానము పొందుకుంటాడు. 3వదేంటి? మంచి తండ్రి అక్కరలను తీరుస్తాడు. ఈయన మంచి తండ్రి అయినా
జీవము కలిగినటువంటి తండ్రి అయిన. నాలుగోదేంటి? మంచి తండ్రి ఆయన మనలను క్షమిస్తాడు. ఒకవేళ పొరపాటు మనలో ఉందనుకో, లేకపోతే చెయ్యలేనటువంటి ఏదైనా పని చేస్తామనుకో, ఆయన మనలను ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. ఆయన మా రుణములను క్షమించిన ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐదోదిగా ఏంటి? మంచి తండ్రి పోషిస్తాడు, ఆదరిస్తాడు. పక్షులను కూడా పోషిస్తూ ఉన్నాడు. మట్టి కటాలమైనటువంటి మనల్ని కూడా పోషిస్తూ ఉన్నాడు. మనం ఎంతటోళ్ళము? వాటికంటే శ్రేష్టకరమైన వారము కాము. శ్రేష్టమైన వారము కాము మనం. అయినప్పటికీ కూడా ఆయన సన్నిధిలో యేసయ్య మనలను ఎన్నుకున్నాడు, పోషించాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఒక మంచి మార్గాన్ని మనకు చూపించాడు. ఆ మార్గంలోకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యములు మనం చూస్తూ ఉంటుంటే ఈరోజు లోకానుసారముగా పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే, ఏ కొడుకు ఏ కూతురు ఏమండి వీళ్ళు రక్షణ పొందుకున్న వాళ్ళే, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళే. వీళ్ళు ఏమైపోయారు? లోకంలో కలిసిపోయారు. లోకానుసారమైన ఆశలు పెట్టుకుంటున్నారు. లోకానుసారమైనటువంటి క్రియలు, లోకానుసారమైనటువంటి పరిస్థితులు, లోకానుసారమైనటువంటి బ్రతుకులను బ్రతికి అవయవాలు నాశనం చేసుకుంటున్నారు. కిడ్నీలు నాశనం చేసుకుంటున్నారు. లివర్ను నాశనం చేసుకుంటూ ఉన్నారు. లోపల పూర్తిగా అవయవాలన్నీ కూడా పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు. పాడైపోతున్నారు. కొంతమంది మరణం పొందుతున్నారు. ఎందుకో తెలుసా? ఒక తల్లి మాట వినలేనందుకు, ఒక తండ్రి మాట వినలేనందుకు. రెండోది, ఆత్మీయమైనటువంటి సేవకుల మాట వినలేనందుకు. ఆ పరలోకపు తండ్రి ఆయన మాట వినలేనందుకు దేవుడు శిక్ష వేశాడు. ఆ శిక్ష మనకు వద్దు. ఆ శిక్ష మనకు ఎంత మాత్రము వద్దు. దేవునికి లోబడదాం, దేవుని మాట విందాం. ఆత్మీయమైనటువంటి సేవకునికి మనము లోబడదాం. ఆత్మీయమైనటువంటి సేవకుడి ద్వారా ఏ వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడో ఆ వాక్యాన్ని ఏ నిద్ర లేకుండా మనం చక్కగా వింటే అది ఆశీర్వాదం దేవుడు మనకి కలుగజేస్తాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. యేసయ్యా, ఈ దినమందు మీరు మాతో మాట్లాడారు. అందరూ ప్రార్థన చేయండి, ఏకీభవించండి అందరూ కూడా. ఈ రోజునైనా ఒకవేళ నీ కుమారుడు నీ కుమార్తె నీ మాట వినలేదనుకో, నీ మాట వినకపోతే యేసయ్యా నీకు లోబడే మనస్సును వీడికి దయచేనైనా. యేసయ్యా నీ వాక్యానికి లోబడే స్థిరత్వాన్ని వీనిలో దయచేనైనా అని మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మార్గాన్ని తెరచి మన బిడ్డలను మన మాట వినేటట్లుగా దేవుడు చేస్తాడు. అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం తల్లిదండ్రులకు ఉండాలి. తదుపరి పిల్లలకు కూడా దేవుడు దయచేస్తాడు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ దినమందు మాతో మాట్లాడారు. ఇదిగో నాయన, మంచి తండ్రి ఆయన పోషించేవాడు అని, మంచి తండ్రి ఆయన మనల్ని నడిపించేవాడని, మంచి తండ్రి ఆయన క్షమించేవాడని, మంచి తండ్రి మన అక్కర్లను తీర్చేవాడని, మంచి తండ్రి మనలను ఆత్మీయతలు నడిపించేవాడని శ్రేష్టకరమైన మాటలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి ఈ పగలు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మా యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. ఇదిగో నాయనా, నిజమైన తండ్రి, ఆత్మీయమైనటువంటి తండ్రి నాయన, పరలోకపు తండ్రి, భూలోక సంబంధమైనటువంటి తండ్రి. ఆ తండ్రి మాట వింటే, దేవుని మాట వింటే
ఆత్మీయ సేవకులు చెప్పిన మాట వింటే మనము బాగుపడటమే కాకుండా మనము దీవించబడతాం, మనం ఆశీర్వాదం పొందుకుంటాం, మనం ఆజ్ఞలను గైకొనే బిడ్డలముగా మనం ఉంటాం. ఆ విధంగా దేవుడు మనలను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఈ దినమందు యేసయ్యా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా అక్కరలన్నీ కూడా తీర్చేవాడువు నీవే, మా సమస్యలన్నీ కూడా తొలగించేవాడువు నీవే నాయనా. మా జీవితంలో నైనా మాకు ఆహారమును పెట్టేవాడువు నీవే, మమ్మల్ని పోషించేవాడువు నీవే, ఆకాశ పక్షులను కూడా పోషించేవాడువు నీవే, మట్టి కఠాలమైనటువంటి మమ్మలను పోషించేవాడువు నీవే. యేసయ్యా ఈ దినమందునైనా మా జీవితంలోనైనా మా పిల్లలు లేకపోతే నీ బిడ్డలు మా పిల్లలనైనా మా మాట వినే కృప యేసయ్యా, నీ సేవకుని యొక్క మాట వినే కృప యేసయ్యా, పరలోకమందున్నటువంటి తండ్రి మాట వినే కృప వాక్యానుసారముగా దీవించబడుదుముగాక, వాక్యానుసారముగా ఫలించుదుముగాక, వాక్యము చదివేటట్లుగా దీవించబడుదుముగాక. ఆ విధముగా బిడ్డలను నైనా మీరు ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక మీదటి అయినా నాయన మా చెప్పు మాటల్లో వినకపోతే గాక యేసయ్యా ఈ రోజు నుండే మా బిడ్డలు ఆత్మీయమైనటువంటి లక్షణాలతో వాళ్ళు తిరిగి నాయన లోకానుసారముగా కాకుండా ఆత్మీయంగా వారు ఎదగడానికి, ఆత్మీయంగా స్థిరపడటానికి, ఆత్మీయంగా బలపడటానికి నైనా ఆత్మీయంగా వారు పోషించబడటానికి, ఆత్మీయంగా నెమ్మది వారు పొందుకోవడానికి నైనా నీ కృప నీ సన్నిధి దయచేసి నడిపించి మహిమ పొంది ఆశీర్వదించుకొని యేసయ్య నామమున ప్రార్థించుకుని వేడుకుంటున్న మా పరమ తండ్రి ఆమె. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులు నాన్నగారికి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.